నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. హనీ అను కిచెన్లో ఈరోజు వీడియోలో ఉడిపి హోటల్ స్టైల్లో పల్లి చట్నీని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఉడిపి హోటల్కు వెళ్ళే వాళ్ళంతా ఈ చట్నీ కోసమే వెళ్తారంటే మీరు నమ్ముతారా? అంత బాగుంటుందండి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, ఊతప్పం, ఉప్మా ఎందులోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ ఉడిపి హోటల్ స్టైల్లో పల్లి చట్నీ ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని మంటను తగ్గించి అంటే మీడియం ఫ్లేమ్లోనే ఈ పల్లీలను దూరగా వేయించుకోండి. ఏమాత్రం మాడినా చట్నీ అనేది టేస్ట్ అనేది మారిపోతుంది. ఎక్కువగా ఉడిపి హోటల్ వాళ్ళు ఈ పద్ధతిలోనే చేస్తారండి. కాబట్టి నిదానంగా ఈ వీడియోను చివరి వరకు చూసి ఇదే పద్ధతిలో మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇవి పల్లీలు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకోండి. పచ్చిమిర్చి కూడా కొన్ని వేసుకొని ఇవి కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పుట్నాలు వేసుకొని ఇవి 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. మీకు పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకున్నా కూడా రుచిగా ఉంటుంది. అది అందుబాటులో లేకుంటే ఎండు కొబ్బరి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ పట్టేసుకోండి. ఇలా మెత్తగా మిక్స్ పట్టేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా తీసుకొని మీకు గట్టిగా కావాలనుకుంటే చట్నీ ఇలానే పోపు పెట్టేసుకోండి. ఒకవేళ మీకు పల్చగా కావాలనుకున్నప్పుడు అందులో కొన్ని మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని కలిపి ఇందులో పోసుకొని చివరిగా పోపు పెట్టేసుకోండి. ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని అందులో పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా పోపు పెట్టేసుకున్న దాన్ని మనం మిక్సీ పట్టేసుకున్న చట్నీలో వేసుకొని ఇడ్లీ, దోశ, వడకు ఎందులోకైనా ఇలా చేసుకొని తిన్నారనుకోండి మనకు ఉడిపి హోటల్లో తిన్నట్టు అనిపిస్తుందండి. ఈ పద్ధతిలో ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.